డేటా అనలిస్ట్ జాబ్ ఫ్యూచర్ ఏంటి? ఎందుకంటే ఇవాళ రోజున వచ్చేసరికి ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వచ్చేసరికి ఈ సాఫ్ట్వేర్ జాబ్స్ అన్నిటినీ కూడా రీప్లేస్ చేస్తాయని చెప్పేసి అందరూ నమ్ముతున్నారు. అయితే మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కొన్ని జాబ్స్ ఉన్నాయి. అవేంటంటే ఈ డేటా అనలిస్ట్ లాంటివి. సో ఇవి వచ్చేసరికి ఏంటంటే ఏఐ అనేది పూర్తి స్థాయిలో ఇంప్లిమెంట్ చేయడం అయితే కుదరదండి. ఇప్పుడు పవర్ బిఐ ఉందనుకోండి, పవర్ బిఐతో పాటు ఈ డేటా అనలిస్ట్లో కొన్ని పైథాన్ లైబ్రరీస్ అని ఇంకా దానికి సంబంధించినవి అన్నీ కానీ నేర్చుకుంటే మాత్రం జాబులు బాగానే ఉంటాయి. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. సో పవర్ బిఐలో కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా మనం ఈ విజువలైజేషన్ అనేది చేయొచ్చు ఏఐ యూస్ చేసి. కాకపోతే దానికి క్లీనింగ్ అనేది మాత్రం మనం ఖచ్చితంగా అయితే డేటా అనలిస్ట్ చేసే పనే. ఎందుకంటే డేటా అనలిస్ట్ వచ్చేసరికి జాబు ఎక్కడ వరకు ఉంటుంది, ఫస్ట్ స్టార్ట్ అయ్యేది క్లీనింగ్ దగ్గర మొదలెడితే ఈడిఏ వరకు డేటా అనలిస్ట్ వరకు ఉంటుంది. ఇక ఆ తర్వాత విజువలైజేషన్స్ అనేది ఇక ఆటోమేటిక్గా ఈ పవర్ బిఐఓ లేకపోతే ట్యాబ్లియో యూజ్ చేసేసి చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏముండదు. సో పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ అయితే జరగదండి.